భగవద్గీత ద్వితీయాధ్యాయము 39వ శ్లోకము పార్ట్ 3. ఈ విధముగా ఈ శ్లోకమునందు తెలుపబడిన బుద్ధియోగమనున్నది భగవానుని భక్తియుక్తి సేవయే. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యమను పదమునకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యయోగమునకును ఎట్టి సంబంధమును లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్యయోగకును మరియు నాస్తిక సాంఖ్యకును సంబంధము కలదని ఎవ్వరును భావింపరాదు. ఆ కాలమున అట్టి తత్వమునకు ఎట్టి ప్రభావము లేకుండెను. అంతేకాకుండా నాస్తికమైన అట్టి తాత్విక కల్పనలను ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించుటకు యత్నించును? శ్రీమద్భాగవతమునందు యథార్థమైన సాంఖ్యతత్వము కపిల భగవానునిచే వర్ణింపబడినది. ఆ సాంఖ్యమునకు కూడా ప్రస్తుతాంశములతో ఎట్టి సంబంధము లేదు. ఇక్కడ సాంఖ్యము అనగా ఆత్మ మరియు దేహముల విశ్లేషణాత్మక వివరణము. అర్జునుని బుద్ధియోగకు లేక భక్తి యోగా స్థితికి ఉద్ధరించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క విశ్లేషణాత్మకమైన వివరణమును అందించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్భాగవతమునందు కపిలుడు తెలిపిన సాంఖ్యములు సమానములు మరియు ఒకటే. అవి రెండును భక్తి యోగమునే వివరించుచున్నవి. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులైన వారు మాత్రమే సాంఖ్యయోగము మరియు భక్తి యోగముల నడుమ భేదమును కల్పింతురని చెప్పుచున్నాడు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. నాస్తిక సాంఖ్య యోగతో భక్తి యోగకు ఎట్టి సంబంధము లేదు. అయినను కొందరు అల్పబుద్ధులు భగవద్గీత యందును ఆ నాస్తిక సాంఖ్యయోగమే తెలుపబడినదని పలుకుదురు. కనుకనే బుద్ధియోగము అనగా భక్తియుక్త సేవ యొక్క పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందముతో కర్మనొనరించుట అని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మనొనరించువాడు ఆ కార్యము ఎంత కష్టమైనను బుద్ధియోగ సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుచు సర్వదా పరమానందమును పొందుచుండును. ఆ విధమైన భగవత్ సేవ ద్వారా భగవానుని కృపచే మానవుడు ఆధ్యాత్మిక అవగాహనను అప్రయత్నముగానే పొందును. ఆ విధముగా జ్ఞాన సముపార్జన కొరకై ఇతర ప్రత్యేక ప్రయత్నములేవి చేయకుండగానే అతని ముక్తి లభించుచున్నది. కృష్ణ చైతన్యమునందు కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకును, ముఖ్యముగా తన కుటుంబము కొరకు కానీ భౌతిక సుఖము కొరకు కానీ చేయబడు కర్మకు గొప్ప భేదము లేదు. కనుకనే బుద్ధియోగము అనగా మనము చేయు కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమై ఉన్నది. జై శ్రీకృష్ణ.